మీకు తెలుసా, నేను పుత్ర ప్రాప్తి కోసం ఎంతగా పరితపించానో. ఎంత కాలంగా తల్లిని కావాలని కోరిక నా గుండెల్ని దహించి వేస్తుందో తెలుసా? తెలిస్తే ఇలా జరగనిచ్చేవారేనా మీరు? నేను పుత్ర ప్రాప్తి అనే వరాన్ని పొందడం కోసం ఎంతో శ్రమ కోర్చి వ్రతం చేశాను. చెప్పండి స్వామి, మీకు అవన్నీ తెలుసా? ఆదిశక్తిని నేను. ఆ ఆదిశక్తే సతిగా వచ్చి నిరంతరం మిమ్మల్ని ప్రార్థిస్తూ మీకై పరితపిస్తూ గడిపింది. తన కన్న తండ్రి దక్ష ప్రజాపతిని ఎదిరించింది. తమరితో తన వివాహం జరగడం కోసమే కదా ప్రభు. సతీ, ఇదంతా కేవలం వృధా ప్రయాసే. నేను నీ వివాహాన్ని ఆ బైరాగి శివుడితో ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వను. సతిగా కష్టాలు సహించాను. చివరికి బ్రహ్మదేవుడి సహాయంతో మనకి వివాహం జరిగింది. అయినా వివాహం తరువాత కూడా నా కష్టాలు తగ్గలేదు. మా నాన్నగారు యజ్ఞానికి తమను ఆహ్వానించని కారణంగా తమ గౌరవాన్ని నిలబెట్టడానికి నా ప్రాణాలను సైతం ఆహుతి చేయాల్సి వచ్చింది. సతి అంతమైపోయి ఉండొచ్చు, కానీ తన కోరిక అంతం కాలేదు. అందుకే నేను మళ్ళీ పుట్టి తమని ఒప్పించడం కోసం ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశాను. ఈసారైనా నాకు పుత్రప్రాప్తి కావాలనే కోరిక నెరవేరుతుందని. కానీ మీరు ఏళ్ల తరబడి సమాధిలో ఉండిపోయారు. అందుకే మీకేమీ తెలీదు. చివరికి మళ్ళీ వివాహం అయింది. ఎన్నో ఏళ్ల తరువాత సంతానం కావాలని అడిగితే దేవతలంతా వారి వారి కష్టాలను మొరపెట్టుకోవడానికి వచ్చారు. మాకు మాటివ్వండి ఓ దయామయ్య, మీరు ఇంకా పార్వతీమాతల సంయోగం వలన ఎప్పుడు ఎలాంటి సంతానము జన్మించకూడదు. నా ప్రథమ పుత్రుని తమరు తమ కార్యార్థం పంపించారు. నేను ఏమీ మాట్లాడలేదు. నేను మరో పుత్రుడి కోసం పరమ కఠినమైన పుణ్యక వ్రతం చేశాను. నాకు వరప్రసాదంగా లభించే పుత్రుడు ఎలా ఉండాలంటే త్రిమూర్తుల శక్తులన్నీ ఉండాలి. తథాస్తు. పుత్రుణ్ణి పొంది నా మాతృ హృదయం పొంగిపోయింది. ఇప్పుడు మీ అందరితోనూ కలిసి స్వయంగా ఆదిదేవుడే తను తండ్రిననే విషయం మర్చి నా పుత్రుణ్ణి వధించాల్సి వచ్చింది. స్వామి, తమరి త్రిశూలం చెయ్యాల్సిందేమిటి? దానిని ప్రయోగించినప్పుడు దుర్జనుల నుండి తమ భక్తులను, తమ వారిని రక్షించడమే కదా. మరి అదెందుకు తమ పుత్రుణ్ణి సంహరించింది స్వామి? ఇప్పుడైనా చెప్పండి ప్రభు, శిరస్సుని ఖండించడం తప్ప మీకు మరో మార్గం లేకపోయిందా? గుర్తుందా మీకు? ఈ సృష్టి ఆరంభంలో తమరు కాలభైరవ రూపం ధరించడం ద్వారా బ్రహ్మదేవుడి 5వ శిరస్సును ఖండించాల్సి వచ్చింది. తరువాత వీరభద్రుడి రూపాన్ని ధరించడం ద్వారా దక్ష ప్రజాపతి శిరస్సును కూడా శరీరం నుండి వేరు చేశారు. గుర్తుందా మీకు? కానీ ఈసారి అన్ని పరిధులని అతిక్రమించి తమరి నుండి ఎవ్వరికైతే పుత్ర వాత్సల్యం లభించాల్సి ఉందో తమరు ఆ పుత్రుడి శిరస్సునే తన శరీరం నుండి నిర్దాక్షిణంగా ఖండించారు. సర్వశక్తివంతులు తమరు, ఈశ్వరుడు తమరు.
కానీ దాని అర్థం ఏమిటి? మీరు కావాలనుకున్నప్పుడు ఎవరి శిరస్సునైనా ఖండించవచ్చు అనా? చివరికి తమరు పుత్రుడని కూడా చూడరా? మీకు మీ క్రోధం మీద ఆ మాత్రం నియంత్రణ కూడా లేదా? నాకు నా పుత్రుణ్ణి తిరిగివ్వండి. తమరు ఈశ్వరుడు కదా మహాదేవా. నా పుత్రుణ్ణి పునర్జీవితుణ్ణి చెయ్యండి. వాణ్ణి లేపి కూర్చోబెట్టి నన్ను అమ్మ అని పిలవమని చెప్పండి. బ్రతికించండి మహాదేవా, బ్రతికించండి. లేదంటే నేను నాపై నియంత్రణను కోల్పోతాను. తానెవరు? నా ప్రియపుత్రుడు, నా సంకల్పంతో ఉత్పన్నమైన నా కుమారుడు. ఎందుకు మహాదేవా? ఎందుకు ఎందుకు ఇలా చేశారో చెప్పండి. ఎందుకు? పార్వతీదేవి క్రోధం తారాస్థాయికి చేరుకుంది. ఒకవేళ తను దుర్గామాత ప్రచండ రూపాన్ని ధరించారంటే అనర్థం జరగక తప్పదు. మీరు గనుక తనకి జీవితాన్ని ఇవ్వకూడదని భావిస్తే నేను జీవింపజేస్తాను తనని. నేనే తనని సృష్టించి తనకి జీవితం ఇచ్చాను కనుక నేనే పునర్జీవితుణ్ణి చేస్తాను. పార్వతి, నన్ను ఎలా చెప్పమంటావు? నీవు చేస్తున్న ఈ ప్రయత్నాలన్నీ వృధా ప్రయాసే. ఎందుకు ఇలా జరుగుతోంది? తన శిరస్సుని ఎందుకు తయారు చేయలేకపోతున్నాను? తనకి జీవితాన్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నాను? హే భస్మాన్ని కలపాలని ఎంత ప్రయత్నించినా ఎందుకు ఇలా రాలిపోతోంది? ఇక ఆగు పార్వతి, నీ ప్రయత్నమంతా వ్యర్థమే. తనకి తల్లి నేను. నా ప్రయత్నం వ్యర్థం ఎందుకు అవుతుంది? ఈ శిరస్సు నా త్రిశూల ప్రయోగంతో భస్మమైంది. అలా నా త్రిశూలంతో భస్మమయ్యాక ఎవరూ పునర్జీవితం పొందలేరు. తన శిరస్సు శాశ్వతంగా బూడిదైపోయింది. అయితే సర్వస్వం బూడిదైపోతుంది. ఇప్పుడు నా పుత్రుడు జీవించని పక్షంలో సమస్త లోకాలు నాశనం కాక తప్పదు. ఇప్పుడు విలయ తాండవం చేస్తాను నేను. ఆడదంటే ఏమనుకుంటున్నారు మీరంతా? మీరు ఎలా ఉన్నా సరే, మీరందరూ ఏం చేస్తున్నా సరే అన్నీ సహిస్తూ చూస్తూ కూర్చుంటుందనుకుంటున్నారా? లేదు లేదు.
కేవలం సృష్టించడం మాత్రమే కాదు, సృష్టిని నాశనం కూడా చేయగలదు. ఇప్పుడు అన్ని లోకాలు వినాశనం కాక తప్పదు. ఎవ్వరూ మిగిలి ఉండరు. మహాదేవా, పార్వతీదేవి ఉగ్రరూపం దాలిస్తే లోకాలకు ప్రళయం తప్పదు. తనని అడ్డుకోండి. ఒకవేళ మహాదేవుడు చెప్పినా వినకపోతే నువ్వైనా చెప్పు లక్ష్మి. ఇప్పుడు ఆ పని చేయాల్సింది దేవతలే స్వామి. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో పార్వతీదేవి పుత్రుడికి ఏ విలువ లేదు. ఈ ప్రళయోత్పాతంలో నేను పార్వతీ వెంటే ఉంటాను. మహాదేవా, పార్వతీదేవి ఉగ్రరూపం దాలిస్తే లోకాలకు ప్రళయం తప్పదు. తనని అడ్డుకోండి. ఒకవేళ మహాదేవుడు చెప్పినా వినకపోతే నువ్వైనా చెప్పు లక్ష్మి. ఇప్పుడు ఆ పని చేయాల్సింది దేవతలే స్వామి. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో పార్వతీదేవి పుత్రుడికి ఏ విలువ లేదు. ఈ ప్రళయోత్పాతంలో నేను పార్వతీ వెంటే ఉంటాను. ఇప్పుడు ఇంకా ఎవ్వరూ మిగలరు. అందరినీ సంహరిస్తాను నేను. కాళీ, తారా, షోడశి, భువనేశ్వరి, భైరవి,